హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 5. ముందు స్టోరీస్ చూసి ఇది చూడండి. అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. కూర్చున్న కుర్చీలో నుండి లేచి కొంచెం మీ గొడవ ఆపుతారా అని గట్టిగా అరిచింది రాధమ్మ. అరుపుకి అందరూ గప్చిప్ అయిపోయారు. కొందరైతే అసలు రాధమ్మనే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయారు. ఏంటమ్మా అని అబ్బాయి తల్లి గొంతు పెంచి అడిగింది. మీరు అసలు ఆడవాళ్ళేనా? అసలు తల్లి తండ్రులేనా? ఒక పక్క మీ అబ్బాయి మీ అమ్మాయి జీవితాలు పోతుంటే మీకు ఉద్యోగం పొలం కావాల్సి వచ్చాయా? అమ్మాయి తరపున వాళ్ళు అబద్ధం చెప్పారని అబ్బాయి తల్లి సీరియస్గా అంది. మరి మీరు అన్ని నిజాలు చెప్పారా? మీ అబ్బాయి ఉద్యోగం గురించి అబద్ధం చెప్పారు కదా. అది నిజమని నమ్మి వాళ్ళ అమ్మాయిని బాగా బతుకుతుందనే కదా మీ ఇంటికి కోడలుగా పంపించారు. అది అలా అడగండమ్మా అని అమ్మాయి తల్లి అంటుంది. మీరేమీ తక్కువ కాదు కదా. మీ దగ్గర ఉన్నది చెప్పి పెళ్లి చెయ్యాలి. నచ్చితే చేసుకుంటారు, లేదంటే మరో సంబంధం వస్తుంది కదా. అబద్ధం చెప్పి చెయ్యాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మాయి కుంటుదో గుడ్డుదో కాదు కదా. అందరికీ రాధమ్మ మాటలు నిజమే అనిపించాయి. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు మీ ముందు మాట్లాడడం లేదు, కానీ ఇద్దరు చాలా బాధపడుతున్నారు. లతక్క ఇలా రండి అని రాధ పిలుస్తుంది. అక్క, నీకు మీ వారి మీద కోపం ఉందా? లేదమ్మా. ఎందుకని? అబద్ధం చెప్పారు కదా. ఆయన నా కోసం అబద్ధం చెప్పారు. నేనంటే ఆయనకి ఇష్టం. నన్ను ఎలా అయినా పోషించే తెలివితేటలు ఆయనకున్నాయి. నాకేమీ ఉద్యోగం అవసరం లేదు, ఆశ లేదు. ఓహో, మరి మీకు అని అబ్బాయిని అడుగుతుంది. నాకు కూడా తను తెచ్చే ఆస్తి కన్నా నాకు తనే ముఖ్యం. నేను తన గుణం చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. రాధమ్మ, చూసారా, మీరేమో వాళ్ళని పట్టించుకోకుండా గొడవ పడుతున్నారు. కానీ వాళ్ళు ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ నమ్మకంతో చెప్తున్నారు. వాళ్లకు వాటితో పని లేదు. కానీ మరి మీకెందుకు? మీరెంత గొడవ చేస్తున్నారు? పెద్దవాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళిద్దరూ బలైపోవాలా? కొంచెం ఆలోచించుకోండి. అమ్మా, నాకు లత ఆస్తి అసలు ఏమీ వద్దు. నాకు తనే కావాలి. ఇప్పటి వరకు మీరు మాట్లాడిందంతా విన్నాను కదా. ఇప్పుడు నేను చెప్పింది చెయ్యండి. ఇక్కడ గొడవ కట్టిపెట్టి ఇంటికి పదండి. అమ్మా, నాకు కూడా ఆయనతో ఉండటం ఇష్టం. ఉద్యోగంతో నాకు పని లేదు అని లత కరాఖండిగా చెప్పేసింది. రాధమ్మ, చూశారు కదా. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం. అందరూ మౌనంగా ఉన్నారు. తప్పుగా మాట్లాడితే క్షమించండి. మన ఇంటి గొడవలు ఇంట్లో తెలుసుకుంటేనే మంచిది. ఇలా ఇక్కడ పంచాయతీ పేరుతో అందరికీ తెలిసి పరువు పోవటం అసలు ఏమాత్రం కూడా బాగోదు. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి అని అంది. సుదర్శన్ గారు లేచి, నా కూతురు ఏదైతే ఈరోజు న్యాయం చెప్పిందో అది సరిగ్గా చెప్పింది. ఇక వెళ్ళండి. వాళ్ళని పొలం ఉద్యోగం అంటూ ఇబ్బంది పెడితే ఈసారి మీకు వేసే శిక్ష కొంచెం కఠినంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంతటితో పంచాయతీ పూర్తయింది అని రాధని తీసుకుని కారులోకి వెళ్తారు. బాపు, నేనేమైనా తప్పుగా మాట్లాడ్డానా? లేదు తల్లి, సరిగ్గానే మాట్లాడ్డావు. సరే, నువ్వు దిగి పని చూసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను ఒక ముఖ్యమైన పని చూసుకుని ఇంటికి వస్తాను. అలాగే బాపు అని రాధమ్మ కారు దిగిపోతుంది. సుదర్శన్ గారు రంగనాథం గారి ఇంటికి వెళ్తారు. రాధా సుదర్శన్ అని ఇంటి బయట మామిడి చెట్టు కింద పడక కుర్చీలో కూర్చుని పిలుస్తాడు. ఏంట్రా, చక్కగా సేద తీరుతున్నావు, ఏంటి విషయం? ఏమీ లేదు, ఖాళీగా ఉన్నా, అందుకే ఇలా విశ్రాంతి తీసుకుంటున్నా. మరి నన్ను రమ్మని చెప్పావు, అది కూడా రాధ గురించి మాట్లాడాలన్నావు. ఏంటి విషయం? మన రాధమ్మకి ఒక మంచి సంబంధం చూశాన్రా. నిజమా? అప్పుడే చూసావా? అవునరా, మంచి కుటుంబం. మన పక్క ఊరే. ఆయన పేరు శంకర్ నారాయణ. ఆయన భార్య పేరు లక్ష్మమ్మ. కొంచెం ఉన్న కుటుంబమే. మరి అబ్బాయి గురించి చెప్పలేదు? అబ్బాయి డిగ్రీ వరకు ఇక్కడే, ఎంఎస్ అమెరికాలో చదువుకున్నాడు. ఉద్యోగం హైదరాబాద్లో చేస్తున్నాడు. మంచి అందగాడు, మంచి మనసు కూడా. కాకపోతే ఒకటే సంశయ. ఏంట్రా? అది అబ్బాయికి పల్లెటూరు అన్నా పల్లెటూరు అమ్మాయిలన్నా గిట్టదంట. అదేంట్రా, ఎందుకని? అబ్బాయిది కూడా పల్లెటూరే కదా. నిజమేరా, కానీ నాకు కూడా కారణం తెలీదు. ఇక్కడికి వచ్చి కూడా 5 సంవత్సరాలు అయ్యిందంట. మనకి సంబంధం వద్దులేరా. మన రాధమ్మ నలుగురు మధ్యలో పెరిగింది. ప్రేమ అభిమానం తప్ప ఇంకేమీ తెలీదు. ఆ అబ్బాయికి పల్లెటూరే నచ్చినప్పుడు మన రాధమ్మని పెళ్ళి ఎలా చేసుకుంటాడు చెప్పు? ఒకవేళ చేసినా రాధమ్మ సంతోషంగా ఉండదు లేరా.
నువ్వే అన్నీ ఊహించుకోకు. ముందు ఒకసారి శంకర్ నారాయణ గారిని కలుద్దాం. అసలు విషయం ఏంటి అని మాట్లాడి అప్పుడు నిర్ణయించుకుందాం. రాధమ్మకి అబ్బాయి కరెక్టా కాదా అని. ఏంట్రా మౌనంగా ఉన్నావు? నా మాట విను. రాసి ఉంటే జరుగుతుంది, లేదంటే లేదు. ఉండు ఒకసారి వెళ్ళొద్దాం. పక్కనే కదా అని రెడీ అయి వస్తాను అని ఇంట్లోకి వెళ్తాడు రంగనాథం గారు. సుదర్శన్ గారు ఆలోచిస్తూ, ఇదేం విచిత్రం, పల్లెటూరు నచ్చకపోవడం ఏంటి? సంబంధం చూస్తే మంచిదిగానే ఉంది. కానీ ఈ సమస్య ఏంటో వింతగా ఉంది, ఏం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి రంగనాథం గారు రెడీ అయి రావటంతో ఇద్దరూ కలిసి శంకరనారాయణ గారి ఇంటికి బయలుదేరతారు. అలా వాళ్ళిద్దరూ బయలుదేరుతూ ఉండగా మధ్యలో సుదర్శన్ గారు అబ్బాయి పేరేంటో చెప్పలేదు అని అడుగుతాడు రంగనాథం గారిని. ఇంతకీ అబ్బాయి పేరు నవీన్ అని చెప్తాడు రంగనాథం. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బాయి గురించి ఏం చెప్తాడు, అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి కుదిరిందా లేదా, ఆ అబ్బాయి చేసుకుంటాడా లేదా, వీళ్ళిద్దరి జీవితం ఎలా ఉండిపోతుంది అనేది వచ్చే పార్ట్స్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.